తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని పలు వార్డులలో కౌన్సిలర్లతో కలిసి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య పనులు 10వ రోజు కొనసాగించారు. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ అధికారులతో కలిసి చైర్పర్సన్ కౌన్సిలర్లు పర్యటించారు. పట్టణంలోని 16, 17, 20 వార్డుల్లోని పలు ప్రాంతాల్లో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఆయా వార్డు కౌన్సిలర్లు దివి అనిత, అన్నం పిన్నారావు, దేశ్ యుగంధర్ తదితరులు పర్యటించారు. ముత్తింజెట్టిపాలెం, ఇస్లాంపేట, ఉప్పు బజార్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. పారిశుధ్య సిబ్బంది ద్వారా మురుగు కాలువలు, వీధులు శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు పట్టణంలో విస్తృతంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలందరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల వ్యాప్తి లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ హెచ్ నిర్మల, మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 16, 17, 20, 30వ వార్డులోని స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి వార్డులో పర్యటించాము. అలానే ఈ వార్డుల్లో వచ్చేసి కల్వర్ట్లు కాడ మెయిన్ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానీ సమస్య ఉంది. అది త్వరలోనే పరిష్కరిస్తాము. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ కాలువలో వేస్ట్ వ్యర్థాలు అనేది కాలువలో వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే ఖాళీ స్థలాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి మీరు గమనించండి, ఆ ఖాళీ స్థలాల్లో ఏ విధంగా ఒక చెట్లు ఎట్లా పెరిగిపోయి ఉన్నాయో, వాటిల్లోని పాములు కానీ పురుగులు కానీ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వాటి వల్ల మనం అనారోగ్యం పాలవుతాం. కాబట్టి ఆ ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు ఎవరైతే చెట్లు పెరిగి ఉన్నాయో వాళ్ళన్నీ క్లీన్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. లేదంటే మున్సిపాలిటీ నుంచి నోటీసులు జారీ చేయాల్సి వస్తుంది. ప్రతి రోడ్డుకి మేము పర్సనల్గా విజిట్ చేస్తూ అక్కడ ఉన్న సమస్యలు ప్రజలను అడిగి తెలుసుకొని స్పాట్లో అక్కడికక్కడే దానికి పరిష్కార మార్గాన్ని వీలైనంత వరకు వెతకడం జరిగింది. అలాగే పరిష్కారం అప్పటికప్పుడు కాని పరిష్కారాలు ఏమైనా ఉంటే అవి అన్నీ నోట్ చేసుకొని చైర్మన్ గారు ఖచ్చితంగా వాటిని అన్నింటికి పరిష్కారం దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఉన్నారు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎక్కడైతే చెత్త చెదారాలని పేరుకుపోయినాయో అవన్నీ క్లీన్ చేయించడం, ఈ డ్రైన్లన్నీ క్లీన్ చేయించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా ప్రజలకి ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. అవన్నీ కూడా మీరు చెత్త అనేది కాలువలో వేయడం వల్ల మనకే ఈ దోమలు అనేవి ఎక్కువైపోతున్నాయి. ఈ దోమలు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు కానీ వాటిని నివారించడానికి మాత్రం మీరు అందరూ కూడా ఎలాంటి చర్యలు అనేది తీసుకోవట్లేదు. మీరందరూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలు కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రభుత్వం ప్రత్యేకంగా విజన్ 2020 అని గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ముందు చూపుతో ఉన్నారో అదే రకంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా విజన్ 2047 అని అప్పటికి మనకి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ముందు చూపులో భాగంగా ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటానికి, అలాగే రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలో ముందుకు ఉంచే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఉన్నటువంటి తెనాలి పట్టణమే కాదు, అలాగే అనేకమైనటువంటి ఊళ్ళన్నీ కూడా డెవలప్మెంట్లో ఉండాలని ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.